అందరికీ ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో 2025వ సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రంలో పత్రిజీ శక్తిస్థల్ ప్రాంగణంలో ధ్యాన సమారంభం జరుగుతుంది. ప్రపంచ శాంతి కోసం దేశంలోనే కనీవిని ఎరగని రీతిలో అత్యంత అట్టహాసంగా నిర్వహించుకునున్న అద్భుత ఆధ్యాత్మిక వేదిక పత్రిజీ ధ్యాన మహాయాగమని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులు పాల్గొంటారు. వేలాది మంది ధ్యానుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిరోజు 11 రోజుల పాటు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగే ఈ మహోన్నత యాగం అనేక అపురూప కార్యక్రమాలకు వేదిక కానుంది. ఈ యాగంలో అందరూ పాల్గొని అంతులేని ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు అందిస్తారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఏంటి అసలు, అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మేడం, యాక్చువల్ కరెక్ట్ ప్రశ్న అడిగారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు. వారు పెట్టారు 1990 నుంచి 1990లో వారు ధ్యాన ప్రచారం వాళ్ళ గురువు గారి దగ్గర తెలుసుకొని ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వారు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల వారికి, ముఖ్యంగా అట్టడుగు స్థాయి వారికి అక్కడి నుంచి వాళ్ళకి ధ్యానం నేర్పియాలి, ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఏం చెప్పారు కాబట్టి అని ఒక కాన్సెప్ట్ తోటి రూరల్ బేస్ నుంచి చెప్తూ ఆయన ఇప్పుడు కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి ఈ గత 30-40 సంవత్సరాలు ధ్యాన ప్రచారం చేశారు. అది పత్రిజీ గారి యొక్క, ఆయన బేసికలీ ఎంఎస్సీ అగ్రికల్చర్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కొంతకాలం చేశాడు. తర్వాత ఫైనల్లీ ఈ వాజ్ ద జనరల్ మేనేజర్ ఇన్ కోరమండల్ ఫెర్టిలైజర్స్. అదే జాబ్ తర్వాత ధ్యాన ప్రచారం, అంతే సింపుల్గా. 2022 జూలైలో వారు బాడీ వికెట్ చేశారు. అంటే ఈ భూమండలం నుంచి ఇంకో లోకానికి వెళ్ళారు. అయితే 1990 నుంచి 26 సంవత్సరాల నుంచి అప్పుడు ధ్యాన మహాయజ్ఞాలని చేసేవారు. తర్వాత ధ్యాన మహాచక్రాలు, తర్వాత ధ్యాన మహాయాగం. యజ్ఞం అన్నా, చక్రం అన్నా, యాగం అన్నా కాన్సెప్ట్ ఒకటే. ఇవేంది అంటే ఆయన ఉద్దేశం, ఈ ఎవరైతే అందరూ ధ్యానం చేస్తారో పిరమిడ్ సొసైటీ ఇది ద్వారా ఎవరైనా కూడా సంవత్సరానికి 11 రోజులు డిసెంబర్ 21, 31 అందరు రావడం, అక్కడ అఖండ ధ్యానాలు చేయడం, జ్ఞాన సభలు, ఎవరి నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, ఒక వసుదైక కుటుంబం కలిసి ఉండడానికి ఆ 11 రోజులు ఆ కార్యక్రమం మొదలుపెట్టి ఏకదాటిగా 26 సంవత్సరాలు ఈవెన్ కరోనా టైంలో కూడా ఆగకుండా జరుగుతుంది. గ్రేట్ సార్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏది జరుగుతుందంటే ప్రపంచ శాంతికి జరుగుతుంది ఈ యాగం. దేనికి? ప్రపంచ శాంతి. ఈసారి ఇంకా ముఖ్య ఉద్దేశం అంటే ప్రపంచ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం. ముఖ్యంగా ఏంటంటే మొత్తం ప్రపంచాన్ని పాలించే నాయకులకు మంచి ఆలోచనలు ఇవ్వాలన్న ఉద్దేశంతో జరుగుతున్న యాగం అన్నట్టు. మనందరం కలిసి వారిని ప్రే చేస్తున్నాం, అయ్యా మీరు మంచిగా పాలించండి మమ్మల్ని, ఏ సమస్యలు లేకుండా అనేది ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగం. ఓకే సార్, ఈ సంవత్సరం యాగానికి వచ్చిన ప్రజల సంఖ్యను మీరు ఎలా అంచనా వేస్తున్నారు? అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఈసారి ఈ యాగానికి? అయితే చెప్పాను కదా, ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగానికి గత సంవత్సరం దాదాపుగా 45 నుంచి 50 వేలు వచ్చారు పోయిన సంవత్సరం. ఈసారి మేము దాదాపు 75,000 మంది వస్తారని ఇచ్చారు మాకు. అందుకే రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేసుకుంటారు. ఫ్లోటింగ్లు ఇంకో 10-15 లక్షలు ఉంటారు. కుడియడమో 1 లక్ష టచ్ చేస్తారు, అది చేయకపోవచ్చు కొద్దిగా షార్ట్ ఫాల్. బట్ డెఫినెట్లీ ఇన్ బిట్వీన్ 75,000 to 1 lakh మధ్యన ఈ ధ్యానులు వస్తారు ఈ 11 రోజుల్లో. సో దీనికి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకుంటారు సార్? అది అంటే రిజిస్ట్రేషన్ అంటే ఓన్లీ జస్ట్ చిన్న ఫామ్ ఉంటుంది, 6 మెసేజ్లు పంపుతారు, 6 దాదాపు డైరెక్ట్ కూడా రావచ్చు. సో అన్ని వయసుల వారు రావచ్చు, దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు. సమాజంలో అందరూ రావచ్చు, చిన్న వయసులో నుంచి పెద్ద వయసు వరకు. ఓకే సార్, అలాగే ధ్యాన మహాయాగం గ్రామీణ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఏంటంటే ఇది గ్రామీణ ప్రజలు, పట్టణ ప్రాంతాల వారు కదమ్మా, మనుషులు శ్వాస తీసుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైనా రావచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఏంటంటే వారికి కొన్నో మారుమూల ప్రాంతాలు ఉంటారు, వారు సహజంగా ఇవన్నీ కలవరు. ఈ 11 రోజులు ఇక్కడ ఉండి అందరినీ కలవచ్చు, అందరితో జ్ఞానం పంచుకోవచ్చు, వారు హాయిగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ముఖ్యంగా వారికి ఇంకా మోర్, ఇప్పుడు మనం అర్బన్లో ఉంటాం, ఎన్నో చూస్తాం,
వాళ్ళు ఏంటంటే 11 రోజులు ఇక్కడ చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. చాలా మంది గురువులు ఉంటారు కాబట్టి వారు ఇచ్చే సందేశాలు, ఎంతోమంది బోధనలు, జ్ఞానం, ఎంతోమంది డిఫరెంట్ పీపుల్ని కలుస్తారు. ఆడ వచ్చే 75,000 మంది ఒక్కొక్కరు ఒక బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వస్తారు కాబట్టి వారికి కొత్త ఒక హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అవును సార్. అలాగే ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే సో ఆ అతిథులు ఎవరంటారు? అయితే ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను ఫైనల్ చేశాం. వాళ్ళ లిస్టు పెద్ద ఉన్నది, పంపిస్తాం. అయితే వాళ్ళందరూ వస్తున్నారు. ఎంతోమంది సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు వస్తున్నారు, సింగర్స్ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తాం. వారు మోటివేషనల్ స్పీకర్సు, అట్లా రకరకాలు ఈ ఏమంటారు కల్చరల్ యాక్టివిటీస్, సంగీత కళాకారులు ఎంతోమంది వస్తున్నారు. అంటే జనరల్గా పొలిటికల్ ఒకరిద్దరిని పిలిచాము. బట్ మా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక గురువులు మెయిన్ అన్నమాట. సార్ అలాగే ఇది ధార్మిక కార్యక్రమమా లేదంటే పూర్తిగా ఆధ్యాత్మికమైన? ఇక రెండనుకుండా ఆధ్యాత్మిక కార్యక్రమం ముఖ్యంగా అదే. రెండు అంటారా? ధార్మిక కార్యక్రమం, ఆధ్యాత్మికం రెండును. సో ప్రపంచంలో ధ్యానం వేగంగా పెరుగుతున్న ట్రెండ్ను మీరు ఎలా చూస్తారు? మేడం, ఇప్పుడు ఎప్పుడైతే గత డిసెంబర్ 21 యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వారు డిసెంబర్ 21 గ్లోబల్ మెడిటేషన్ డే, వరల్డ్ మెడిటేషన్ డే, మెడిటేషన్ గుర్తించారు. అంతకుముందు మెడిటేషన్ అనేవాళ్ళు రకరకాల అపోహలు, ఇది మెడిటేషన్ ఏంది, ధ్యానం ఏంది, కూర్చునేది ఏంది. యాక్చువల్లీ ధ్యానం అనేది ఎంతో ప్రాచీనమైంది. కృష్ణ భగవానుడు మొట్టమొదటిసారిగా అర్జునుడికి బోధించారు. అందులో 6వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఎలా కూర్చోవాలి, ఎలా ధ్యానం చేయాలి. తర్వాత బుద్ధుడు, మహోదర బాబు, ఎంతో ఉంది లక్షలాది మంది గురువులు బోధించిన ధ్యానాన్ని పత్రిజీ గారు గత 40 సంవత్సరాల నుంచి సరళమైన విధానంలో అందరికీ అర్థమయ్యే విధంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఇందులో కొత్త ఏమీ లేదు. సో ముందున్నదాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, దట్టు సరళమైన పద్ధతిలో. ఎస్. అలాగే ఈ యాగం నిర్వహణలో ఎదురైన పెద్ద సవాళ్ళు ఏంటి? ఏం సవాళ్ళు ఉండవు మేడం. అవలీలగా సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ యాగం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది 13th టైం యాజ్ ఎ ఇన్ఛార్జ్, యాజ్ ఎ చైర్మన్ ఫర్ ది ప్రోగ్రామ్. 13th టైం కంటిన్యూస్గా ఏం ఉండదు, హ్యాపీగా చేసేసుకుంటారు. ఇప్పుడు మీకు ఎట్లాంటి సవాళ్ళు ఏమి ఎదురవ్వలేదు? ఏ సవాళ్ళు అని రావు, వచ్చినా అవలీలగా అదే వస్తుంది, అదే అవుతుంది. ఇప్పుడు సముద్ర పల్లలు ఉంటాయి, న్యాచురల్గా వస్తుందా వేవ్, వచ్చినాక ఏమవుతుంది, అదే పోతుంది, అదే వెళ్ళిపోతుంది మళ్ళీ వెనకాలకి. సో మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీకు ఏది పెద్ద సవాల్గా అనిపించలేదు, అండ్ అనిపించదు కూడా, ఎందుకంటే ఒకవేళ వచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు కాబట్టి. యాగానికి ఇతర దేశాల నుండి వచ్చిన ధ్యానుల సంఖ్య పెరుగుతుందా? ఫారినర్స్ స్లోగా పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్. ఇంకేంటంటే మాకు వసతులు అవన్నీ ఇంకా ఇప్పుడిప్పుడే బిల్డ్ చేస్తున్నాము. వసతులు ఆ స్టాండర్డ్స్లో కొన్ని లేవు కాబట్టి మేము అంతగా ఇంకా మేము కూడా పిలుస్తలేము. బట్ సంవత్సరానికి పెరుగుతున్నారు. ఫారినర్స్ కూడా మన కల్చర్ని ఎక్కువ ఇష్టపడతారు సార్. బేసిక్గా మనం చేసే యోగాని కానివ్వండి, మన పద్ధతుల్ని, ఆచారాలని చాలామంది హిందూ సాంప్రదాయాన్ని కూడా ఇష్టపడతారు. కృష్ణ భగవానుని కొలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతట వాళ్ళే మన పద్ధతుల్ని తెలుసుకొని మన ఇండియాలో జరుగుతున్న ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో అట్లా మీ ప్రోగ్రామ్కి కూడా ఈ సంఖ్య అనేది పెరగడం కానీ, ఎక్కువగా రావడం కానీ ఎప్పటికీ జరుగుతుందా? ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ 5-10% పెరుగుతూనే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెరుగుతారు. సో ఇప్పుడు మీ ప్రోగ్రామ్కి వచ్చే, ఈ ధ్యాన మహాయాగంకి వచ్చే ప్రజలందరికీ కానీ మీరు ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏర్పాట్లు ఎట్లా చేస్తారు? మేడం, బేసికల్లీ ఎవరైనా ఫ్రీ, ఫస్ట్ 100% ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, భోజనం ఫ్రీ, ధ్యానం ఫ్రీ, వాట్ ఎవర్ ఈజ్ అ ఫ్రీ, నెంబర్ 1. నెంబర్ 2, దాదాపు 10,000 మందికి విత్ బెడ్స్ తోటి అకామిడేషన్, షెడ్స్ కింద అకామిడేషన్ చాలా వామ్గా ఉంటాయి. మొత్తం చుట్టూ క్లాత్లు కట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా మీ స్టూడియో ఎంత బాగుందో ఆ లెవెల్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. తర్వాత రూమ్స్ ఒక కేటగిరీ ఉంటాయి, దెన్ వెనకాల విల్లాస్ ఉంటాయి, ఒక కేటగిరీ ఉంటాయి, అండ్ 500 టాయిలెట్స్ ఉంటాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. దాదాపు ఎవరికి ఇబ్బంది కాదు. అందులో ధ్యానంలో ఏంటంటే ఏ ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది అనుకోరు. ఎక్కడైనా కూర్చుంటారు, ఎక్కడైనా ధ్యానం చేస్తారు, ఎక్కడైనా పడుకుంటారు. ఆ సమస్య రాదు. సో ఈ 11 రోజుల పాటు అంటే డివైడ్ చేస్తారా మహిళలు, పురుషులు, పిల్లలు? నో, నాట్ ఎట్ ఆల్ ఆర్ ఈక్వల్. సో ఉండడానికి మొత్తం నో డిఫరెన్సియేషన్. వసతిలో కూడా వసతిలో జనరల్గా లేడీస్కి ఒక కంపార్ట్మెంట్, నేను అదే అడుగుతున్నాను. జనరల్గా అలా కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి అవును, ఒక రో వాళ్ళు, ఒక రో ఇల్లు.
అలాగే ఈ యాగం సమయంలో ఏవైనా ప్రత్యేక సంగీతం, స్వరాలు, చాంట్స్ ఉపయోగిస్తారా? ఉంటుంది కదా మేడం. మొత్తం ఇప్పుడు ఏమైందంటే యాగం ఉదయం మార్నింగ్ 5 గంటలకు మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. 3 అవర్స్ మెడిటేషన్ ఉంటుంది. తర్వాత బుక్స్ రిలీజ్, విఐపీస్ యొక్క సందేశాలు ఉంటాయి. ఇంకెన్నో కార్యక్రమాలు మొత్తం ఒక్కొక్క ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడిస్తారు, వాళ్ళు డిస్ట్రిక్ట్ తోటి మాట్లాడిస్తారు. మళ్ళీ మధ్యాహ్నం గురువుల యొక్క ప్రవచనాలు ఉంటాయి, మన ఇన్సైడ్ వాళ్ళు, అవుట్ సైడ్ వచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు ధ్యానం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఒక్కొక్క టాపిక్ బేస్ మీద మళ్ళీ ప్రవచనాలు ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేసి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, భగవద్గీత క్లాసెస్ ఉంటాయి. తర్వాత రాత్రి మళ్ళీ ఫైనల్గా మెయిన్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ యొక్క వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈసారి ఆ కల్చరల్ యాక్టివిటీస్. ఫైనల్లీ మళ్ళీ 1 అవర్ ధ్యానంతో మొదలై మళ్ళీ ధ్యానంతోనే ముగుస్తుంది. 6 గంటలు ధ్యానం జరుగుతుంది. సో యాగం ద్వారా యువతకి ఇవ్వదలిచిన ప్రధాన సందేశం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే అది మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మేము ఒక సపరేట్ చేసాం స్టేజ్ కూడా. అందులో ఒక 1000 మంది యువకులు కూర్చుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇన్ని గంటలు ధ్యానం చేయంటే కూర్చోలేరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, 6 గంటలు కూర్చుంటావా? అసలు కష్టం, ఎందుకంటే అలవాటే లేదు లేదు. దానికి. నువ్వు 10 ఇంటర్వ్యూలు చేయమంటే చేస్తావు కానీ 6 గంటలు కూర్చోలేవు. కరెక్టా? వాట్ ఐ అండర్స్టాండ్. ఎందుకంటే యువతగా ఏంటంటే వారికి ముఖ్యంగా మోటివేషనల్ క్లాసెస్, వాళ్ళకు లైఫ్లో సమస్యలు ఎదురైతే ఎలా ఫేస్ చేయాలి, మానసికంగా డిప్రెషన్ పోవద్దు, ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఉద్యోగం చేయాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలి అనేది మోటివేషన్ క్లాసెస్ జరుగుతాయి. వాళ్ళకు 1/2 అవర్ ధ్యానం, మళ్ళీ మోటివేషన్ క్లాస్, ఆ యాంగిల్లో వారికి క్లాసెస్ జరుగుతాయి. కాబట్టి ఈసారి యువత కూడా బిగ్ వే అట్రాక్ట్ అవుతారు. సార్, ఈ యాగంలో వసతి సదుపాయాల గురించి కానీ భోజనాల గురించి కానీ అసలు ఎలా చేస్తారో అనేది ఒకసారి వివరిస్తారా? ఇప్పుడు చెప్పాను కదా, ప్రపంచ శాంతికి ధ్యాన మహాయాగం. 75,000 మందితో వచ్చిన వారంతా కలిసి సామూహికంగా ధ్యానం చేస్తారు ఒక పక్క. రెండవ పక్క భోజనాలు ఉన్నారు కదా, మేము అది కూడా యజ్ఞం మాదిరిగా చేస్తున్నాం. దాని పేరు పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. అయితే 10 లక్షల ప్లేట్ల భోజనం ఆ 11 రోజుల్లో వితరణ జరుగుతుంది. ఎన్ని లక్షలు? 10 లక్షల ప్లేట్లు. మంది కాదు, 10 లక్షల ప్లేట్లు. అయితే ఈ యజ్ఞం ఎలా జరుగుతుంది? 10 లక్షల ప్లేట్లు అంటే ఎంతోమంది సహాయ సహకారాలతో, ఎంతోమంది యొక్క దాతల యొక్క హెల్ప్ తోటి, విరాళాలతో జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? ఆటోమేటిక్గా జరుగుతుంది. అది నేచర్. 10 లక్షల ప్లేట్ల భోజనం, ఏ ప్రాబ్లం లేదు. 24 గంటలు మీరు ఏ టైంకి వచ్చినా వేడి వేడి భోజనం. ఉదాహరణకు మాకు ఒక్కొక్క పూట బ్రేక్ఫాస్ట్ 30,000 మంది, లంచ్ ఒక 40,000, డిన్నర్ 20,000 అలా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పెడతాం, వడ పెడతాం, దోశ పెడతాం. మీరు ఇమాజిన్ చేయండి, అది ఎలా సాధ్యం? ఇంపాసిబుల్. ఎంతోమందిని అడిగాను, ఇన్ని హోటల్ కలుస్తా కూడా చేయలేరు, బట్ అక్కడ చేస్తారు. లంచ్లో జిలేబీ లాంటి స్వీట్స్ పెడతారు, 3 రకాల కూరగాయలు పెడతారు. మా గురుగారు ఏంటంటే మంచి భోజనం పెట్టాలి అనేది ఆయన కాన్సెప్ట్ ఉండే. డిన్నర్ చపాతీ పెడతాం. కాబట్టి అది ఆటోమేటిక్గా ఒక చైతన్యంతో, ఒక శక్తితో జరిగే యజ్ఞం అది. కాబట్టి భోజనాలకు కానీ ఏ ప్రాబ్లం ఉండదు. వసతులకు కూడా దాదాపుగా ప్రతిసారి అందరు బుక్ చేసుకుంటారు. ఆ చుట్టుముట్టు ప్రైవేట్ హౌజెస్లో తీసుకుంటారు. వితిన్ లోపల 12,000 మందికి ఉంటుంది. ఆటోమేటిక్గా జరుగుతుంది. లేకుంటే ఎక్కడ వీలుంటే అక్కడ పడుకుంటారు, చేస్తారు. ఇప్పుడు ఇది చెప్పాను కదా, 13వసారి ఏ ఇబ్బంది జరగదు. అదంతా సెట్ ప్రోగ్రాం లెక్క జరుగుతుంది. అలాగే ఈ యాగానికి ఫండ్స్ ఏ విధంగా వస్తాయి? విరాళాలే. అందరూ భక్తులు, ఎంతోమంది కొత్తవారు, పాతవారు అందరూ ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు ఇస్తుంటారు. విరాళాలతో జరుగుతుంది. ఇది పెయిడ్ ఈవెంటా లేదంటే ఫ్రీగా జరుగుతుంది? ఫ్రీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. మీరు వితౌట్ పర్స్ రావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. చాలా క్లారిటీగా 13 సంవత్సరాల నుంచి ఫ్రీగానే నిర్వహిస్తున్న ఈవెంట్. అంతే. ఈ భోజనానికి దానికి విరాళాలు ఎవరైనా ఇస్తే స్వచ్ఛంగా, కానీ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. సార్, అలాగే ఈ యాగానికి గ్రామీణ ప్రజలు ఎలా వస్తారు? వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా ఎక్కువ ట్రైన్స్ ద్వారా వస్తారు. ముఖ్యంగా మాకు ఏంటంటే 70% ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఒక 60%, 30% ఫ్రమ్ తెలంగాణ, ఓ 10% అక్రాస్ ది ఇండియా, ఫారిన్. వాళ్ళందరూ ఓన్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ తోటి వస్తారు.
సో మీరు ఈ ఈవెంట్ చేస్తున్నారని ప్రచారం ఏ విధంగా చేస్తారు అసలు? వాట్సాప్లు ఇలా టీవీ ప్లాట్ఫామ్ ద్వారా సోషల్ మీడియా అండ్ అందరికీ మా పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళందరికీ December 21st 31st అని 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి డేట్స్ ఫిక్స్ కాబట్టి ఆటోమేటిక్ అందరూ తెలుస్తుంది. ముఖ్యంగా వాట్సాప్ మెసేజ్. పాత వాళ్ళకంటే తెలుస్తుంది, కొత్త వాళ్ళకి మాత్రం సోషల్ మీడియా ద్వారా చెప్పేస్తారు. మీడియా ద్వారా. అలాగే ఈ యాగంలో ఎంతమంది గురువులు వచ్చే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ ఆల్ డైలీ 10 రోజులు 10 మంది గురువులు, ఒక్కో రోజు కొద్ది ఎక్కువ మందిని పెట్టాం. 10 నుంచి 15 మంది గురువులు వస్తారు. రోజు మారుతూ ఉంటారా లేదంటే వచ్చిన వాళ్ళే? సో ఈ యాగం ప్రతిరోజు ఉదయం 4 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 10 గంటల వరకు నడుస్తుంది. 18 గంటలు. సో కంటిన్యూస్గా ఇట్లాంటి ఒక యాగాన్ని నిర్వహించడం అనేది చాలా కష్టం. సో చాలా కార్యక్రమాలతో ప్రజల్ని ఉత్సాహపరుస్తూ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరుస్తూ మీరు చేస్తుంటారు. సో ఈ ప్రోగ్రామ్ అసలు ఇన్ని గంటలు నిర్విరామంగా ఎలా చేస్తారు? చెప్పాను కదా, అది అంతా ఒక శక్తి, ఎనర్జీ. అది చెప్పడం కష్టం. మంచిగా మీరు హ్యాపీగా రోజు ఉదయం 4 నుంచి రాత్రి 10 వరకు ఉంటే ఆటోమేటిక్ తెలుస్తుంది. అదంతా ఎప్పటి నుంచో సెట్ చేసిన ప్రోగ్రామ్ ఒక చైతన్య శక్తితో జరుగుతుంది. మామూలుగా 18 గంటలు కష్టమే, ఇప్పుడు చైతన్య 11 రోజులు ఒక రోజుతో అయిపోవట్లేదు. 11 రోజులు చేస్తున్నారు అంటే 11 రోజులు ఇంటూ 18 గంటలు ఛాలెంజింగ్ ఉంటుంది. లక్ష ప్రజలు, దాదాపు 75,000 నుంచి లక్ష మంది, 10 లక్షల ప్లేట్ల భోజనం. ఏం లేదు, మాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది 13వసారి నేను ఏదో ఇంట్లో బర్త్డే చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అడుగుతూ నేను ఆలోచిస్తున్నాను తప్ప అది ఒక ప్రోగ్రామ్ కింద చేసినట్టు ఏముండదు. అంతే కదా, అంత గురువుగారి చైతన్యంతో జరుగుతుంది. ఎంతోమంది 100 మంది వాలంటీర్స్ ఉంటారు, పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు, భోజనాలు వడ్డించడానికి కాంపిటీషన్ ఉంటుంది, అక్కడ వెయిటింగ్ ఉంటుంది. సార్ నేను వడ్డిస్తాను అంత జరుగుతుందమ్మా. ఫుడ్ అనేది మరి వేస్ట్ అవ్వకుండా అస్సలు దీంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? మేము ఏం చేస్తామంటే వాళ్ళందరికీ మొదలే చెప్తాం, అక్కడ మైక్స్లో అనౌన్స్ చేస్తారు. పాత వారికి అయితే చాలా కేర్ఫుల్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది అక్షరాలు అందరికీ తెలుసు. దెన్ వాళ్ళు తిన్న తర్వాత ప్లేట్ వాష్ చేసుకోవడానికి పోతారు. సహజంగా ఎవరు ప్లేట్ వాళ్ళు, అక్కడ అందరు వాలంటీర్స్ ఉంటారు. ప్లేట్లో ఇంత మిగిలిన తిన్నాకనే ప్లేట్ కడిగిస్తారు. కాబట్టి మా లెక్కల 0.1%, 1% కూడా వేస్టేజ్ ఉంటుంది షూర్. అందుకే నేను అదే చెప్తున్నాను సార్, అందరు మీడియా మిత్రులకు దయచేసి రండి, మీరు ఒకరోజు వస్తే ఇవన్నీ షూట్ చేసుకొని చూడొచ్చు, క్లారిటీ వస్తుంది. సో అలాగే ఈ 75,000 నుంచి లక్ష మంది ఎవరైతే వస్తున్నారో ఈ యాగానికి, సో వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ తయారు చేయడంలో హెల్ప్ చేయొచ్చా? అందరూ చేయొచ్చు, వాలంటీర్ కదా, ఓపెన్. యాక్చువల్లీ కుక్స్ ఉంటారు, ఎంతోమంది మహిళలు వస్తారు, కూరగాయలు వాలంటీర్స్ కాకుండా వచ్చిన వాళ్ళు ఫుడ్ చేయడానికి ఎవరైనా రావచ్చు. ప్రతి ఒక్కరు వాలంటీర్. నువ్వు ఎలా అనుకుంటా, ధ్యానం చేసినప్పుడు ధ్యాని అంటారు, సర్వీస్ చేసినప్పుడు వాలంటీర్ అంటారు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఓకే సార్, అలాగే ఇలాంటి యాగ కార్యక్రమాలు ప్రజెంట్ అయితే మీరు ఎప్పుడు ఈ 26 ఇయర్స్గా December 21st to 31st వరకు చేస్తున్నారు. సో ఎందుకు ఈ టైంలోనే చేయాలి, ఎప్పటికీ చేయొచ్చు కదా? అది గురువుగారు పెట్టింది December 21st నియమం. ఆయన ఆ డేట్స్ ఆయన ఫిక్స్ చేశాడు. అట్లా 25 ఇయర్స్కి వెళ్ళి. అయితే ఈ మధ్యన లాస్ట్ ఇయర్ ఏమైంది, December 21st UNO వారు, యునైటెడ్ నేషన్స్ వారు వరల్డ్ మెడిటేషన్ డే గుర్తించారు మన December 21st. ఇదంతా గురువుగారికి మొదటి తెలుసు. కాబట్టి ఇప్పుడు December 21st ఈజ్ అ గ్లోబల్ మెడిటేషన్ డే. కాబట్టి ఆ డేట్స్ అతను పెట్టిందే కాబట్టి దాని ప్రకారం ఆ డేట్ నుంచి 11 డేస్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఏవైనా ఆయన ఉన్నప్పుడు ఎలా డిజైన్ చేశారో సేమ్ అదే మెథడ్లో పోతుంది. అలాగే పత్రి గారు ఉన్నప్పుడు ఈ యాగం ఏ విధంగా జరిగింది అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఎలా జరుగుతుంది? సేమ్ అప్పుడు కూడా ఇలా జరిగేది, ఇప్పుడు జనాలు చాలా ఎక్కువ. డిఫరెన్స్ ఏముంది పత్రి గారు ఉన్నప్పటికీ ఇప్పటికి ఏంటంటే ధ్యానులు ఎక్కువ మంది వస్తున్నారు. న్యాచురల్ సంఖ్య పెరిగింది, చాలా పెరిగింది, 50% పెరిగింది. అందులో డౌటే లేదు. అప్పుడు దాదాపు 20,000-25,000 వచ్చేవారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయిపోయింది. సో పత్రి గారు ఉన్నప్పుడు మీరు అప్పుడు ఏమేమి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఏమైనా చేస్తున్నారా, మళ్ళీ అవే కంటిన్యూ చేస్తున్నారా? దాదాపుగా అవే ఉంటాయి. మోర్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్, స్పీకర్స్ కొద్దిగా మారుతుంటుంది, బట్ బ్రాడ్ కాన్సెప్ట్స్ ఏముంటుంది. సో గురువులు ఆధ్యాత్మిక సందేశాలు మాత్రమే ఇస్తారా, ఇంకేమైనా జీవితానికి సంబంధించిన సందేశాలు? ఆధ్యాత్మిక సంబంధం అవే చెప్తారు, మోటివేషనల్ చెప్తుంటారు, మొత్తం మీద స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్తో చెప్తుంటారు. సో ముఖ్యంగా ఏ అంశాల మీద స్పీచెస్ ఎక్కువగా ఇస్తుంటారు? ఎక్కువ ధ్యానం బేస్డే ఉంటాయి. అర్థం ఎందుకు ధ్యానం చేయాలి, ధ్యానం బేస్డే చెప్తారు. ఇక ధ్యానంతో పాటుగా ఇంకా
ఇతర సందేశాలు ఏమి ఇస్తుంటారు? జనరల్గా మనిషి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా జీవితం గడపాలి, జీవితంలో తప్పేంది ఒప్పేంది, ఇండైరెక్ట్ మోటివేషన్ కూడా చెప్తాను. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, గురువులు చెప్పిన సందేశాలు వచ్చిన వాళ్ళు ఎట్లయినా వింటారు. సో వెళ్ళిన వాళ్ళకి కూడా మాట్లాడాలని ఉంటుంది, వాళ్ళకి కూడా ఏదైనా స్పీచ్ ఇవ్వాలని ఉంటుంది. సో అక్కడికి అటెండ్ అయిన ప్రజలకి మాట్లాడే అవకాశం ఉంటుందా? అందరికి సాధ్యం కాదు. అది మొదలు అంత సెట్ ప్రోగ్రామ్ ఉంటుంది, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఉన్న వారికే అవకాశం తప్ప సడన్గా కొత్త వారికి మాట్లాడే అవకాశం అయితే లేదు జనరల్. సో మనం వెళ్ళిన వాళ్ళం వినడం మాత్రమే, అంతే. పార్టిసిపేట్ చేసి. మరి 75 ఎందుకు మైకే ఎట్లా ఇస్తాను? అందరికీ కాదు సార్, కొంతమంది మాత్రమే. జనరల్ ఎవరైనా ఒకటి ఏదైనా స్పెషల్ రిక్వెస్ట్ చేస్తే సాంగ్స్ వాడతాం ఇస్తాం కానీ, బట్ అదర్వైజ్ అంత యాజ్ పర్ షెడ్యూలే ఉంటుంది. ఓకే, సాంగ్స్ పాడే అవకాశం అయితే ఉంటుంది ఎవరైనా. అలాగే భవిష్యత్తులో పత్రిజీ గారి సంకల్పం ప్రకారం ప్రపంచంలో ధ్యానం ఏ స్థాయికి చేరుతుందని మీరు భావిస్తున్నారు? పత్రిజీ గారు చెప్పారు 2090 సంవత్సరం వరకల్లా ప్రపంచంలో ఉన్న ప్రతి ఆఖరి వ్యక్తి ఇంక్లూడింగ్ యూ ధ్యానం చేస్తారు. ధ్యానం చేయకుంటే ఈ భూమండలం మీద ఉన్న నెగటివ్ ఎనర్జీకి వారు ఉండలేరు. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు, చేస్తారు లేదు, ప్రెసెంట్ అయితే లేదు చేస్తున్నావు, చూడంగానే చెప్తున్నాను కదా. బట్ ఏదో రోజు ధ్యానం చేస్తావు, చేయాలనిపిస్తుంది, వస్తుంది, థాట్ వచ్చిందంటే అయిపోయాయి. అట్లా ప్రపంచంలో ఉన్న ప్రతి ఆఖరి వ్యక్తి 2096 లోపల ధ్యానం చేస్తారు. 2096 వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు. ఏదో రోజు అందరు ధ్యానం చేస్తారు. ఎందుకు ధ్యానం చేయకుంటే ఆయన ఉండలేడు, నెగటివ్ ఎనర్జీ, డిప్రెషన్. ప్రెసెంట్ ఉన్న మానసిక సమస్యలకైతే ఆబ్వియస్ కదా, ధ్యానమే కరెక్ట్ సొల్యూషన్. ధ్యానమే శరణ్యం, వేరే లేదు. మనిషిగా బతకాలి, మనిషి మాధవుడు కావాలంటే ధ్యానమే శరణ్యం, ఇంకా వేరే దానికి సబ్స్టిట్యూట్ లేదు. అంటే ఈ 11 రోజుల పాటు మీరు ఏదైతే ఒక నియమాన్ని వచ్చిన వాళ్ళకి అలవాటు చేస్తారో వాళ్ళకి నాకు తెలిసి తర్వాత కూడా అలవాటు అవుతుంది అనుకుంటా. అంతే, గ్యారెంటీ. ఈ ధ్యానం చేయడం అనేది 10 నిమిషాలైనా సరే చేస్తే బాగుంటుందన్న ఆలోచన వస్తుందేమో, గ్యారెంటీ వస్తుంది. ఆ 11 రోజులు అంటారు కదా, బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ మనిషిలో. అంతమందిని చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ధ్యానం నేను ఎందుకు చేసిన, ఒక్కొక్కరు నాకు క్యాన్సర్ తగ్గిందని, ఒక్కొక్కరికి నాకు ఇది తగ్గిందని, ఒక్కొక్కరు ఎన్నో రకాల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాత అరే ధ్యానానికి ఇంత శక్తి ఉందా, ఇంత మహిమ అని తెలుసుకొని ఎంతోమంది ధ్యాన మార్గంలోకి వస్తారు. అవును సార్. సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ధ్యానం ప్రతిరోజు ఎంతసేపు చేస్తారు? నేను ఇప్పుడు పత్రిజీ గారు నాకు చెప్పారు, నా ధ్యానం గత జన్మలోనే అయిపోయింది. అంటే నేను ఎప్పుడో ధ్యానం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ధ్యాన ప్రచారానికి, ధ్యానంలో తయారు చేయడానికి మళ్ళీ జన్మ తీసుకొని వచ్చారు. ఓకే, మై జాబ్ ఈజ్ ఆల్రెడీ ఓవర్, బట్ స్టిల్ I will do meditation as per convenient. రోజు 1 hour, హాఫ్ అన్ అవర్. ఎందుకంటే నేను ఎప్పుడు 24 గంటలు ధ్యానంలోనే అదే ఆలోచిస్తాను. ఇప్పుడు పొద్దున్న నుంచి ఇది 3వ ఇంటర్వ్యూ, 100 పనులు చేశాను దానికి సంబంధించి. దట్ ఈజ్ ఆల్సో మెడిటేషన్. అది కూడా మెడిటేషన్ కిందకే వస్తుందంట. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా కూర్చొని రామ 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 కృష్ణ కృష్ణ అంటే భక్తి అన్నట్టు, గుడికి పోవాల్సింది అవసరం లేదు కదా. అయిపోయి ఇప్పుడు ఎవ్రీ 1 hour నేను ఐఎమ్ ఏ బిల్డర్, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఈ పని చేస్తుంటాను, ఆ పని చేస్తుంటాను. ధ్యానం నాకు కాల్స్ వస్తాయి, మెడిటేటర్ ధ్యానికి ఫోన్ చేస్తాడు, ఎవరో ఫోన్ చేస్తారు, మంత్రి గారు ఫోన్ చేస్తారు, అన్నీ అటెండ్ చేస్తారు. అది కూడా ధ్యానం. ఈ యాగానికి పొలిటికల్ లీడర్స్ వస్తున్నారా? దాదాపు కలిపి పిలుస్తారు. ఎందుకంటే ఇక అదొక డిఫరెంట్ దిస్ థింగ్, వీళ్ళంతా ఒక ఉంటారు కాబట్టి ఎవరైనా ఒకరిద్దరు ఇంపార్టెంట్. ఇంకా స్టార్టింగ్ డే చూస్తాం. సార్ ఫైనల్గా చెప్పండి, మా లాంటి ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా నా సందేశం ఏంటంటే, ముఖ్యంగా యువకులకు అర్థమైందా, మీకే ధ్యానం కావాలి. అవును సార్, నాకు అవసరం లేదు. నేను 66 సంవత్సరాలు. ఓకే, అవును, నువ్వు నా దాంట్లో హాఫ్ ఉన్నావు, 40% నాకు తెలియదు. కాబట్టి మీకే ధ్యానం కావాలి. సిచ్యువేషన్, ఎందుకంటే మీ లైఫ్ క్యారియర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్నో అవరోధాలు, ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి. అవన్నీ ఈజీ, ఎందుకంటే లైఫ్ లీడ్ చేయడం అంత ఈజీ కాదు, తెలుసు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు ఈరోజు ఉద్యోగం చేస్తారు, రేపు మార్నింగ్ పోతే ఉద్యోగం ఉండదు, ఎట్లా తట్టుకోవాలి. కాబట్టి మీకే ధ్యానం కంపల్సరీ. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. కాబట్టి యువకులు ముఖ్యంగా ధ్యానం చేయాలి. నువ్వు కూడా ధ్యానం చేయి. పక్కా సార్, మీరు చెప్పారు కదా, నేను కూడా స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏంటంటే, ముఖ్యంగా రాజ్ టీవీ ప్రేక్షకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మీ ఈ ప్రపంచ శాంతికి జరుగుతున్న 11 రోజులు పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుంచి 31 వరకు హైదరాబాద్ నుండి శ్రీశైలం రోడ్లో ఉన్న కడతాల్ గ్రామం దగ్గర పత్రిజీ శక్తిస్థల్ కైలాసపూర్లో ఆ యొక్క ధ్యానమాయాగానికి
మీ అందరినీ బంధుమిత్ర కుటుంబ సమేతంగా ఆహ్వానించడానికి నేను ఈ ఛానల్కు రావడం జరిగింది. ఈ యొక్క యాగంతో పాటు పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద యజ్ఞంలో కూడా పాల్గొనవలసిందిగా మరొకసారి మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.